బనకచెర్ల రెండు కోణాలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల అనే చిక్కుముడి ఎప్పుడు ఎలా విడుతుందో చెప్పలేని సిచ్యువేషన్. తాజాగా ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఆరో నూరైనా బనకచెర్ల ప్రాజెక్టు కట్టే తీరుతామని ఏపీ అంటుంటే పొలిటికల్ గా న్యాయం జరగకపోతే కోర్టుకైనా వెళతామంటోంది తెలంగాణ సర్కార్. గోదావరి జలాల్ని మళ్లిస్తూ రాయలసీమ రైతాంగాన్ని ఖుషి చేద్దామని ఏపీ సర్కార్ తలబెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు ఆదిలోనే అవాంతరాలను ఎదుర్కొంటోంది. సముద్రంలో కలిసే మిగులు జలాల్ని మాత్రమే బనకచెర్లకు తరలిస్తామని, దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని వాదిస్తోంది ఏపీ సర్కార్. అయితే మా రాష్ట్ర సాగు ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ మోకాలడ్డుతోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా బనకచెర్లపై సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి ఎంపీ రవిచంద్ర, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు. బనకచెర్లపై కేంద్రానికి ఏపీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిందని, 15 రోజుల్లో స్పందించాలని కేంద్రం తమను కోరిందని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమని, దీనిపై పార్టీలన్నీ కలిసి రావాలని కోరుతోంది టీ సర్కార్. లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే 3-4 రోజులు ఢిల్లీలో ఉండేనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి, కేఆర్ఎంబికి, ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 daysలో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా పంపిస్తూ, ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్లో, ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు క్లియరెన్స్ ఇచ్చారని, జగన్ ప్రపోజల్ కు కేసీఆర్ ఆమోదం తెలిపారని, ఈ పక్క డైవర్షన్ పాలిటిక్స్ అని వాదిస్తోంది బీజేపీ. చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నా అంటే మీకు చేతనైతే లేదు, మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు, సముద్రంలో పోయే నీళ్ళతోటి నేను రాయలసీమ సస్యశ్యామలు చేసుకుంటా అని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిర్రు, రెండు క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డిసున్న నాలెడ్జ్ లేదు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చూపిస్తోందంటూ రాష్ట్ర రైతాంగం తరపున పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. త్వరలో పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేయబోతోంది. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరాల్ని తిప్పికొడుతూ మంగళవారం అమరావతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి నిమ్మల. 3 దశల్లో ప్రాజెక్టును నిర్మిస్తామని, సిడబ్ల్యూసీకి ప్రాథమిక నివేదికను సమర్పించామని, అది ఆమోదం పొందగానే డిపిఆర్ ను పంపుతామని చెప్పారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టును మొదలు పెడతామని పదే చెప్తూ వస్తోంది ఏపీ సర్కార్. తెలంగాణలో అంతర్గత రాజకీయం కోసం బనకచెర్ల టాపిక్ తీసుకొస్తున్నారని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీనిపై అసత్య ప్రచారం చేస్తోందని గట్టిగా వాదిస్తున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఢిల్లీలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సమావేశమైంది. పర్యావరణ అనుమతికి అవసరమైన విధి విధానాలపై చర్చించింది. అయితే అనుమతి ఇవ్వద్దంటూ ఇప్పటికే తెలంగాణ లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. ఓవైపు తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో బనకచెర్ల పంచాయతీ కొలికొస్తుందా లేక మళ్లీ మెలికపడుతుందా అనేది చూడాలి.